యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం మనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు నేను అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారిని స్థిరపరచమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఎందుకని జలములలో పడి దాటినప్పుడు మరి ఆ జలములు మరి నేను నీకు తోడై ఉంటానని చెప్తా ఉన్నాడు దేవుడు. మరి నదులు గుండా వెళ్తున్నప్పుడు అవి నీ మీద పారవు, నేను నీకు తోడుగా ఉంటాను. అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్తా ఉన్నాడు. ఎందుకని కాల్చవు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. మనం ఉంటుంటున్నాం, నీకేం కాదు నేను చూసుకుంటాను అంటుంటున్నాం. అంటే ఏంటి? నేను ఏదైనా తాకాలంటే నన్ను తాకాలది కదండి. అలాగే ఇక్కడ యెషయా గ్రంథం 43:2లో ఉన్నటువంటి మాట, దేవుడు ఏమంటున్నాడంటే ఎందుకని నిన్ను జ్వాలలు తాకవు, ఎందుకని నిన్ను అగ్ని తాకదు అంటే అగ్ని లాంటి సమస్యలు నీ దాకా వస్తాయి, అగ్ని లాంటి నాలుకలు నిన్ను ఆవరిస్తూ ఉంటుంటాయి, కానీ నీకు మరి అవి నిన్ను కాల్చవు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంట అదే వచనంలో చూడండి, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు తోడు ఉండగా మనం ఒంటరి కాదని గుర్తించాలన్నమాట. కాబట్టి ఈరోజు తోడు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక్కడ వెళ్ళొద్దు, తోడుగాను తీసుకెళ్ళి ఎవరినని చెప్తాడు దేవుడు. ప్రార్థన చేయటకైనా కానీ, పరిచర్య చేయటకైనా కానీ, ఏదైనా పని చేయటకి ఎప్పుడు కూడా తోడు ఉండాలి. ప్రియులారా, ఒంటిగా ఉన్నవాడు పడిపోతాడు, త్రొట్టిల్లిపోతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటే అగ్నిగుండమైనా మనం ఆదరం ఎదరం అనమాట. అది నది అయినా, అది ఒక ఏమంటారు, అది సముద్రం అయినా కూడా భయపడమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు మనకి, కానీ అయినా కూడా మనం మర్చిపోతూ ఉంటుంటాం. కీర్తనల గ్రంథం 89:28 వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు. 89వ కీర్తన 28వ వచనంలో మనం చూసినట్లయితే, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నిత్యము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కృప మనల్ని చుట్టూ కూడా ఒక వైఫై లాగా, ఒక గాలి ఎట్లాగైతే మనల్ని కమ్ముకుని ఉంటుంది, అలాగా దేవుని కృప నిత్యము మనల్ని ఆవరించి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నామంటే కారణం దేవుని కృప, ఈ రీతిగా మనం ఉన్నామంటే కారణం దేవుని కృప. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చాలామంది చెప్తుంటుంటారు, ఏదో మీ దయ వల్ల బాగున్నానండి. ఎవరి దయ అంటండి? ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా ఏంటంటే, ఏదో మీ దయ వల్ల బాగున్నామండి. మనకు దయ ఏముండదు, మన దయ వల్ల ఎవరేమీ బాగుండలేరు. కానీ దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల బాగుంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. దినదినం మనం దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుచూ ఉండాలి. అంతేగాని ఈ లోకానుసారమైనటువంటి ఏది కూడా వర్ధిల్లినా కూడా అది అనవసరం అయిపోతుంది అనమాట, ఫలితం ఉండదు. చూడండి ఇక్కడ 89వ కీర్తన 28వ వచనంలో మరి చూసినట్లయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, చాలా అద్భుతమైనటువంటి మాట. అక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏమనంటండి? నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. హల్లెలూయా. నిత్యము. హల్లెలూయా. నిత్యము. 89వ కీర్తన 28వ వచనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము ఏం చేస్తాడంట? నిత్యము ఉండజేస్తాడంట. అంటే ఒకసారి ఉంచి ఒక రోజు కృప చూపించి దేవుడు తర్వాత మళ్ళీ కృప చూపించడంట లేదు, నిత్యము ఉండేస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అలాగే మీరు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54-57 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉంటాడని చెప్పేసి ఇజ్రాయేల్ అందరితో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఎవరంట? సొలొమోన్ గారు. ఇజ్రాయేల్ అందరికి తోడుగా ఉన్నాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు. మరి దేవుని కృప నిత్యము ఉంచి నడిపించాడు. సముద్రాల గుండా, మరి నదుల గుండా పాయలు చేసి నడిపించాడు దేవుడే. అరణ్యంలో నడిపించాడు. కాబట్టి మన పితరులకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో మనకు కూడా తోడుగా ఉంటాడు అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ అందరితో కూడా మరి సొలొమోన్ గారు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా,
కాబట్టి ఈ రోజున మనం ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మోషేకు తోడుకున్నాడు దేవుడు, అబ్రహాముకు తోడుకున్నాడు, ఇస్సాకు తోడుకున్నాడు, యాకోబు తోడుకున్నాడు, నాకు కూడా తోడుకున్నాడు, నాతోటే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించినంత కాలం ఒక విషయం ప్రియులారా, రీసెంట్గా ఒక వీడియో కూడా మనకి చూసే ఉంటారు మీరు యూట్యూబ్, ఫేస్బుక్ వాటిల్లో కూడా. యేసుక్రీస్తు ప్రభువు వారు మనం ఆడుకుంటుంటే పక్కన కూర్చున్నట్లు, ఈవెన్ ఒక చెత్త ఎత్తుతుంటే పక్కన ఉన్నట్లు, యేసు ప్రభువు వారు మనకు అదృశ్య రూపంలో మన పక్కనే ఉండి మనతో ఉన్నట్టు, అంటే మనకు ఫీల్ అవ్వలేనప్పుడు, మనం ఆయన ప్రసన్నతను గుర్తించలేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే లేడు దేవుడు అనుకుంటారు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు ప్రతి పనిలో కూడా. నువ్వు వాష్రూమ్కి వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు నిద్రపోతున్నా కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఆక్సిజన్ ఉంటుంది, కంటికి కనిపించదు. ఎలా ఉన్నదంటే చూడలేము మనం, కానీ ఆక్సిజన్ పీల్చకపోతే చనిపోతాం మనం కదండి. ఆక్సిజన్ మనం పీల్చకపోతే చనిపోతాం. అది ఎలా ఉన్నది? చుట్టూ ఉన్నది మనకి, కానీ చూడలేము దాన్ని, కానీ దాన్ని మనం పీలుస్తాం తప్ప ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. అలాగే దేవుడు అదృశ్య రూపంలో నీతోటే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నువ్వు ఆయన ప్రసన్నతను అనుభవించలేకపోతా ఉన్నావు. కానీ ఇప్పుడు మనకి గాలి ఉన్నది, దాన్ని ఎలా ఫీల్ అవుతావు? ముక్కు దగ్గర చేపెట్టుకున్నాం అనుకోండి, అని గట్టిగా అన్నాం అనుకోండి, తెలుస్తుంది మనకు ఆ ఫీల్, కానీ చూడగలుగుతామా? లేదు. అలాగే దేవుని ప్రసన్నతను అనుభవించగలుగుతాం, ఒక కంఫర్ట్ అనేటువంటిది వస్తుంది అనమాట. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని చూస్తా, ఆ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఆ పాట పాడుతున్నప్పుడు, నిజంగా ఆ పాటను మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి పాడుతూ ఉంటుంటో తెలియనటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏంటంటే లైట్ ఫీల్ అవుతూ ఉంటుంటాం, ఒక ఆకాశంలో ఎగిరినట్టుగాను, అలా శరీరం అంతా తేలికైనట్టుగాను, నిజంగా ఆత్మ పరవశించటం అంటే అదనమాట. అలా అవుతున్నప్పుడు నిజంగాను ఖచ్చితంగా మనం చూడగలుగుతాం, ఆ దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం అనమాట. ఇక్కడ ఉన్న చాలా మందికి అటువంటి అనుభవాలు ఉంటాయి, ఎందుకంటే ఎక్కువగా పాటలు పాడే వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి. నాకు తెలిసి బట్టలు ఉతుక్కునేటప్పుడు, బట్టలు ఆరేసుకునేటప్పుడు, ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు, అంట్లు తోముకునేటప్పుడు, ఇంట్లో రొట్టెలు వేసుకునేటప్పుడు ప్రతిసారి పాట పాడుకుంటారు వాళ్ళు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను చూశాను కొన్ని చోట్ల. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పనిలో పాట పాడుకుంటూ స్తుతింటారు, ఎందుకంటే అలా పాటలు పాడుకోవడం ఇష్టం కాబట్టి. అంటే ఎప్పుడు కూడా అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రసన్నతను అనుభవిస్తాం అనమాట. హల్లెలూయా. మన మైండ్లో అంతా కూడా ఇదే తిరుగుతుంది, దేవుని వాక్యం అనమాట. ఆ మైండ్ అంతా కూడా దేవుని వాక్యం చేత నిండిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా రెండో మెంటల్ వర్రీస్ అనేటువంటివి కానీ ఏది రాదనమాట. ఎందుకంటే అసలు దేవుని వాక్యం ఏంటంటే దేవుడు శాంతి సమాధానాలు కర్త అయినాడు కాబట్టి అటువంటి శాంతి సమాధానంతో నింపబడిపోతారు అందరూ. ఇంకా ఏ దుష్టుడు వచ్చి అప్పుడు అగ్ని జ్వాలల వంటి సమస్యలు నీ దగ్గరికి వస్తాయన్నమాట. ఆల్రెడీ నువ్వేం చేస్తూ ఉన్నావు? వర్షిప్ చేస్తూ ఉన్నావు, నీలోనే పెద్ద మంట రగులుతూ ఉంటే అమ్మో నాకంటే పెద్ద మంట ఇక్కడ ఉందని చెప్పి ఆ సమస్యలు ఏం చేస్తాయి? కిటికీల దాకా వచ్చి మరణం కిటికీలు ఎక్కి చూస్తుంది అన్నట్టు ఆ మరణం వచ్చి కిటికీ ఎక్కి చూస్తుందంట. వామ్మో ఇక్కడే పెద్ద అగ్ని మండుతుంది కదా, ఈ కిచెన్లో ఏంటి పెద్ద ధూపం వెలుగుతుంది కదా, ఈమె బాగా వర్షిప్ చేస్తూ ఉంది, ఈమె బాగా పాటలు పాడుతూ ఉంది అని చెప్పి ఆ కిటికీ ఎక్కువ చూసిన మరణం ఏం చేస్తుందంట? వెనక్కి పారిపోతుంది అనమాట. హల్లెలూయా. ఈమెకి దేవుడు ఈమె తోడుగా ఉన్నాడు అని ఈమె గుర్తించేసింది. నేను ఇంకా దేవుడు ఉంటాడు ఎక్కడైనా, కానీ ఈమె గుర్తించకపోతే ఈమె నాకు దెబ్బేసి వెళ్ళిపోతాను నేను వస్తే, అమ్మో ఈవిడ బాగా గుర్తించింది కాబట్టి ఆయన వర్షిప్ చేస్తుంది. పక్కన ఉన్నటువంటి దేవుడిని ఈమె గుర్తించేసింది కాబట్టి ఈమె ఆ రొట్టె ఎలాగ వస్తుందా, లేకపోతే ఈ బట్టలు ఎలా, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, కానీ ఈమె వర్షిప్ చేస్తుంది. ఈమె నేను ఇంకా మంచిగా పనులు చేసుకుంటా ఉంది, పనుల్లో బిజీ అయిపోయింది, నిమగ్నం అయిపోయింది అనుకున్నాను, కానీ లేదు, తోడుగా దేవుడు ఉన్నాడని ఈవిడ గుర్తించగలిగింది కాబట్టి ఏం చేస్తుందంటే వర్షిప్ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇటువంటి లక్షణం, ఇటువంటి అలవాటు కలిగినటువంటి వారు జీవితంలో ఎప్పుడు కూడా ఏమంటారండి ఏ సమస్యకు గురికారనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి నేను 100% నేను నమ్ముచున్నాను అటువంటి లక్షణం అందరూ కలిగి ఉన్నారని చెప్పేసి. మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, అంట్లు తోముకుంటున్నప్పుడు, సంథింగ్ ఖచ్చితంగా పనులు ఉంటే ఆడవాళ్ళందరికీ ఉన్నాయి. ఈ పనుల సమయంలో ఒక్కటే పని చేసుకోకూడదు, చేసుకోవద్దు కూడా. ఖచ్చితంగా రెండో పని చేస్తూ ఉండాలన్నమాట. ఏంటంట? మన ఆత్మతో సత్యంతో, అంటే మన మనసుని దేవుని మీద నిమగ్నం చేస్తూ చక్కగా ఆ పనిలో ఆ ప్రభుని స్తుతిస్తూ చేసుకున్నట్లయితే పని చేసినట్టు మీకు అనిపించదు, అలసట అనిపించదు. అంతగా దేవుని ఆరాధన చేస్తూ ఉంటుంటే, కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అంట్లు తోముకుంటే నీ పక్కన కూర్చుంటుంటాడు దేవుడు వచ్చి. హల్లెలూయా. నువ్వు బట్టలు వాష్ చేసుకుంటే నీ పక్కన కూర్చుంటాడు దేవుడు వచ్చి. నువ్వు బట్టలు ఆరేటకి మరి వెళ్తున్నప్పుడు దేవుడు నీ పక్కన ఉంటుంటాడు. ఇది
మనకి ఒక మ్యాడ్నెస్ కనిపిస్తుంది చెప్తుండే ఎవరికన్నా, ఏంటండి ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఇది ఫీల్ అవ్వాలన్నమాట. హల్లెలూయా. అటువంటి ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు నిజంగా జీవితంలో ఎప్పుడు కూడా ఒంటరితనం కానీ లేకపోతే నాకు ఎవరు లేరు అనేటువంటి, నాకు తోడున్నాడు దేవుడు, అవసరమైతే మాట్లాడేసుకోండి. మీరు మన శామ్యూల్ భట్ట గారు ఒక మాట చెప్పారనమాట, మీ డోర్ స్టెప్స్కి ఏసు రక్తం వెళ్ళి నేను ఇన్ జీసస్ బ్లడ్లో నేను నా ద్వారబంధాన్ని నేను రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, నేను ఇక్కడ కంచి వేస్తున్నాను, కాబట్టి ఏ వైరస్ అనేది ఎంటర్ అవడానికి ఇక్కడ అధికారం లేదు అని చెప్పి అందరికి వినపడేలాగా మాట్లాడి రాయమన్నారు అనమాట. ఆయన కూడా చేశారు. అంటే చూసి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక మ్యాడ్నెస్కి వెళ్ళి అసలు ఏం పిచ్చి పెట్టిందా లేకపోతే ఏమైందా అని అనుకుంటారు. అఫ్కోర్స్ ఈ లోకం దృష్టిలో మనం పిచ్చి వాళ్ళు కనిపించవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కనిపించవచ్చు, దాన్ని మీరేం పట్టించుకోవద్దు. కానీ దేవునిలో ఉన్నటువంటి శక్తి మనకు తెలుసు. నశించుచున్న వారికి దేవుని గురించినటువంటి మాటలు వెరుగుతనంగా అనిపిస్తూ ఉంటుంటాయంట. కాబట్టి దాన్ని ఏం పట్టించుకోవద్దు మీరంతా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు గమనించరు, లాస్ట్ లాక్డౌన్లో ఏమైందంటే ఇది ఏమంటారు, ఇది కూలర్ పోయింది మాకు, చాలా భయంకరమైన ఎండలు. అప్పుడు ఏం చేశానంటే నేను ఒక విత్తనం నాటి శామ్యూల్ భట్ట గారి మినిస్ట్రీకి కొంత అమౌంట్ పంపేసేసి, ప్రభా మరి కూలర్ నేను బాగు చేయించాలంటే ఇప్పుడు బయటకు తీసుకెళ్ళాలంటే ఎవరు బాగు చేస్తలేదు, ఎవరు లేరు, కాబట్టి మరి నేను ఇది ఎలా చేయగలుగుతాను, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి నేను బాధపడుతున్నటువంటి సమయంలో ఏమైందంటే ఇంకా పని చేయట్లేదు, ఇంట్లోంచి తీసి బయట పెట్టేసాం అనమాట. ఎందుకైనా మంచిదని చెప్పి వేస్తున్నాం, ఇది స్టార్ట్ అవును కాకుండా ప్రార్థన చేసి ఏంటి కూలర్తో మాట్లాడి నిన్ను ప్రారంభిస్తాను, నువ్వు పని చేస్తావు, మరి వేసే నామని వాడుతున్నాను కాబట్టి నువ్వు పని చేయాలి అని బయట నేను అట్లా అంటుంటే కొంచెం చూసినట్టుగా ఎలా ఉందంటే, అయ్యో ఈయన కోమలు పిచ్చి పట్టినట్టున్నది, అసలు ఏం చేస్తున్నాడు ఈయన అనేటువంటి వైఖరి అందరికి కలుగుతుంది అనమాట. కానీ వాళ్ళ గొడవ నాకు అనవసరం, దేవుడు నాకు ఇచ్చినటువంటి గైడెన్స్ని బట్టి అట్లా నేను ప్రార్థన చేసినప్పుడు విత్ ఇన్ 1 minute వర్క్ చేసింది. ఇప్పటికి కూడా రిపేర్ రాలేదు. అది సీజన్ అయిపోయింది, పైన పెట్టేస్తాం అనుకోండి చెప్తున్నాను. అంటే ఇలాగ మనం ఆగిపోయిన కారుతో మాట్లాడటం, ఆగిపోయిన ఇంటి గోడల మీద చేతులు వేసి మాట్లాడటం, లేకపోతే మీరు ఏదైతే ఆగిపోయిందో దాంతో, అంటే మీరు చెయ్యేస్తే మీ చేయి కదా, అక్కడ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ హస్తానికి ఆయన హస్తం తోడై ఉన్నది. ఇది గమనించాలి ప్రియులరా, అంతకు మించినటువంటి విషయం ఏమీ లేదు. ఇది గమనించినంత కాలం మన చేయలాగానే కనిపిస్తుంది, మనలాగానే కనిపిస్తూ ఉంటుంటుంది తప్ప ఏ విషయంలో ఖచ్చితంగా ఫలితాన్ని చూడలేము, మనం అద్భుతమైన కార్యాలు మనం చూడలేము అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు సొలొమోను గారు, మన పితరులైనటువంటి వారందరికీ తోడుగా ఉన్నట్లు దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎబ్బేస్ గారు కూడా ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4:10 మీరు చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4:10 మీరు చూసినట్లయితే అక్కడ చాలా అమూల్యమైనటువంటి మాటల్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రతి వారు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4:10 చూసినట్లయితే ఎబ్బేస్ అంటా ఉన్నాడు, ఇజ్రాయేలుని దేవుని గూర్చి మొర్ర పెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతను మనవి చేసినటువంటి దాన్ని అతనికి దయచేసి, నువ్వు తోడుగా ఉండాలి దేవా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాకు తెలుసు, కానీ అది గ్రహించడానికి నా మనోనేత్రం తెరువుదేవా అని నన్ను విశాలపరచు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు విశాలపరచమని అంటుంటాం. విశాలపరచడం అంటే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ చేయాలంటే ఏం చేయాలి? సింగిల్ బెడ్రూమ్ పగలగొట్టాలి, గోడలు పగలగొట్టాలి, గోడలు పడగొట్టాలి. హల్లెలూయా. మరి దేవుడు తోడుంటే కట్టాలి, కానీ పడగొడతామంటే పడగొడితే కానీ కట్టబడలేం. గమనించాలి ప్రియులారా, నలగొట్టబడితే కానీ నలుగురికి ఉపయోగపడలేం. అందుకని ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని గురించి మొరపెట్టినప్పుడు నన్ను నిశ్చయముగా, అంటే దెర్ ఈజ్ నో డౌట్ అనమాట, ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి, హల్లెలూయా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. మనకు దేవుడు తోడుగా ఉండడం మనం ఎప్పుడైతే గుర్తించామో మన సరిహద్దులు విశాలపరచబడతాయి. హల్లెలూయా. మన సామ్రాజ్యం విస్తరించబడుతుంది, మన పరిచర్య విస్తరించబడుతుంది, మన యొక్క కుటుంబం విస్తరించబడుతుంది, మన యొక్క ఆశీర్వాదం విస్తరించబడుతుంది.
కాబట్టి నేను అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రయించి నా సరిహద్దులు విశాలపరిచేటువంటి ముందేమవుతుందో తెలుసా ప్రియులారా? ఉన్న గోడలన్నీ పడగొట్టబడతాయి. హల్లెలూయా. సింగిల్ బెడ్రూమ్కి 4 గోడలు ఉంటాయి కాబట్టి పడగొట్టేస్తారు. 8 గోడలు కట్టాలి కదా. అప్పుడు ఏం చేస్తారు? ఈ గోడలు పడగొట్టేస్తారు. అరే దేవుడు నమ్ముకుంటే ఉన్న గోడ ఊడిపోయిందిరా బాబు అంటుంటారు కదా. ఉన్నది కూడా పోయింది, ఏదో బాగుపడతాం అనుకుంటే నిజమే, ఖచ్చితంగా అలా జరుగుతుంది. దేవుని దగ్గరికి వచ్చి మేము ఏదో అనుకున్నాం కానీ మొత్తం అలాగైపోయిందంటే జరిగేది ఇది అనమాట. నీ పరిస్థితి విశాలపరచబడాలి, నీవు ఇంకా విస్తృతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే పడగొట్టబడతామన్నమాట, పగలగొట్టబడతామన్నమాట, విరగొట్టబడతామన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉంటే పడగొడతాడా, దేవుడు మనకు తోడుగా ఉంటే విరగొడతాడా అనేటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంది. నేను విస్తృత పరస్థానికి దేవుడు మరి దాన్ని పడగొడతా ఉంటుంటాడు, కట్ చేస్తూ ఉంటుంటాడు, మరి విశాలపరుస్తాను అనమాట. ఇదంతా కూడా ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంటుంది. ఈరోజు నీ వాక్యం వినిసినటువంటి చాలా మందికి ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు చాలా మంది పడిపోయామనుకుంటున్నారు, మీరు పగలగొట్టబడిపోయామనుకుంటున్నారు. మరి మా జీవితం పడిపోయింది బ్రదర్, మేము పతనా స్థితిలోకి వచ్చేసాం బ్రదర్. లేదమ్మా, మీ గోడలు విశాలపరుస్తున్నాడు దేవుడు. మీ సరిహద్దులు విశాలపరస్తానికి పడగొట్టేసాడు ఆ గోడలన్నీ కూడా, పాత గోడలన్నీ కూల్చేసాడు అనమాట. ఆ పాత స్థితిని అంతా కూడా పడగొట్టాడు. ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు దేవుడు. అది చాలా విస్తృతంగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, మునుపు లేనటువంటి రీతిలో అది ఉంటుంది. ఇది గమనించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆ ఎబ్బేస్ గారు చేసినటువంటి ప్రార్థన చాలా అద్భుతంగా ఉన్నది కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే మనల్ని విస్తృతపడతాం, ఆశీర్వదించబడతాం, మీరు ఫలించి అభివృద్ధి చెందనని చెప్పాడు దేవుడు. అది దేవుని ఉద్దేశం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మొదటి దినవృత్తాంతం గ్రంథంలోనే 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ వచనంలో అక్కడ ఒక మాట ఉన్నది. హల్లెలూయా. నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే దేవుడు నీకు తోడే అన్నాడు, నీ హృదయమందున్నదంతా చేయమని చెప్పి దావీదుతో ఎవరు చెప్తున్నారంటే నాతాను గారు చెప్తా ఉన్నారు. హలో నాతాను, దావీదుతో ఇలా చెప్పు, నేను తోడే ఉన్నాను, ఒకసారి గుర్తుంచుకోమని ఆయన్ని, నేను తోడుగానే ఉన్నాను, ఒక్కసారి దావీదుని గుర్తించమని చెప్పు అని చెప్పి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. భయపడొద్దని చెప్పి నేను తోడుగా ఉన్నాను కదా, ఒకసారి కొంచెం ఆలోచించమని చెప్పు, ఎందుకు అలా బాధపడతాడు, నేను తోడుకున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు నాతాను వెళ్ళి దావీదు గారితో దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయం అందున్నదంతా చేయమని చెప్పి దావీదుతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనకి ఎవరో చెప్తే కానీ గుర్తురాదనమాట. దేవుడు నీకు తోడుగా ఉన్నాడమ్మా అంటే కానీ మనకు డౌట్, దేవుడు మనకు తోడుగా ఉన్నాడా, నిజమేనా? అప్పుడు ఎవరో చెప్తే మనకి దేవుడు నీకు తోడుగా ఉన్నాడో అంటే ప్రభువా నాకు తోడుగా ఉన్నావా అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మనం దేవుని తోడును మనం గుర్తించలేనప్పుడు అందుకని చేయాలనుకున్న చేయలేకపోతాం. హృదయం అందున్నది అంతా చెయ్యి, ఎందుకు చేయట్లేదు, అమ్మో ఇది దేవుడి చిత్తమో కాదు, అమ్మో ఇది దేవుడు ఉన్నాడో లేదు, ఇది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో లేదు, ఇది దేవుడికి అనుకూలంగా ఉందో లేదో. హల్లెలూయా. ఖచ్చితంగా మన పక్కన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని మనం గుర్తించినట్లయితే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా, కాబట్టి నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. మొన్న ఒక వచనం గుర్తు చేశాను మీకు, మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను నేను. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే దావీదు గారు ఏం చేశారంటే సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఈ విషయాన్ని నేను ఎలా వర్తించానంటే మీకు అంటే సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటు అనమాట. గమనించాలి. సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు అంటే చెడ్డ బుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుగా ఉన్నాడు అని అనుకోదు ప్రియులారా. అసలు నశించినటువంటి దాన్ని వెతకరించడానికి దేవుడు వచ్చాడు, పాపిల్ని ప్రేమించాడు దేవుడు, కానీ పాపాన్ని ద్వేషించాడు. గమనించారా? అంటే నిజంగా మనంతా పాపను దోషులు అయినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మరి సుబుద్ధి అంటే చెడ్డ బుద్ధి ఉన్నప్పుడు దేవుడు మన దగ్గర ఉంటా. దేవుడు ఎప్పుడు కూడా యెహోవా సమీపంగా ఉన్నాడు అంటుండే. యెహోవా అందరికీ సమీపంగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యెహోవా అందరికి ఉపకారం, ఎప్పుడు ఉపకారం చేద్దారా అని చూస్తున్నాడు. ఎవరికి? అందరికీ. సుబుద్ధి కలిగిన వాళ్ళకైనా, మంచి వాళ్ళకైనా,
అలాగనలేదు దేవుడు. అందరికీ ఏ బుద్ధి ఉన్నా సరే నేను ఉపకారం చేసేస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. మరి ఇక్కడ దావీదు సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు అంట ప్రవర్తించినప్పుడు అంటే యెహోవా అతనికి తోడుగా ఉండేను. అంటే యెహోవా ఎప్పుడు తోడుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దావీదు సుబుద్ధి కలిగాడు, పచ్చగా పెట్టుకున్న వాళ్ళ కళ్ళు కంట పచ్చగా అనిపించదంట లోకం అంతా. అంటే లోకంలో పచ్చదనం లేదు, ఇంతకీ కళ్ళలో ఉంది పచ్చదనం. గమనించారా ప్రియులారా? అంటే ఈ దావీదు ఎప్పుడైతే సుబుద్ధి కలిగాడో అంటే క్లారిటీ వచ్చిందనమాట, కళ్ళకి జీవితానికి ఒక క్లారిటీ వచ్చింది. అంటే మంచిగా చూస్తున్నాడు కాబట్టి అప్పుడు మంచి కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు అప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? ఎప్పుడైతే మనం సుబుద్ధి అంటే చెడ్డ ఆలోచనలతో ఉంటామో చెడు మన కన్నులకు బయర్లు కమ్ముతుంది అనమాట. చెడు మన కన్నులను ఆవరింపజేసేసేసి ఏమవుతుందంటే పొరల కప్పిలా చేస్తానమాట. అప్పుడు దేవుడిని మనం చూడలేం. దేవుడు మనతోటే ఉన్నాడు అప్పుడు కూడా. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు ఎవరో గాడిద మీద వెళ్తాడండి ఒక ఆయన పేరు గుర్తురావట్లేదు, శపించేద్దరు ప్రజలన్నీ వెళ్తూ ఉంటుంటాడు. దేవుడు లేడా? అతను చేస్తున్నటువంటి చెడ్డకు వెళ్తున్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. గమనించాలి మీరు. కానీ అతను వెళ్ళకూడదని చెప్పి దేవుడు అడ్డేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చెడు చేస్తున్నా మంచి చేస్తున్నా దేవుడు తోడుగానే ఉంటుంటాడు. కానీ దేవుడికి అవకాశం ఇచ్చినట్లయితే ఆ చెడు నుంచి నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడి మాటకు నువ్వు లోబడినట్లయితే తోడుగా ఉన్నటువంటి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. బిలాము గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉన్నాడా లేడా అనేటువంటి సంకోచం వద్దు. లోకం పచ్చగా అనిందంటే ప్రాబ్లం లోకంలో లేదు. ఎవరిలో ఉందంటండి? కళ్ళలో ఉంది. అంటే ఈ రోజున సుబుద్ధి కలిగింది ఎవరంటే దేవుడు ఎప్పుడు మంచి బుద్ధి కలిగి ఉంటాడు. దేవుడు ఎప్పుడు మంచోడే. మరి ఎందుకు కనిపించలేదు దేవుడు అంటే ఇది మనలో లోపం అన్నమాట, మన యొక్క కళ్ళల్లో లోపం అన్నమాట, దేవుని గుర్తించలేకపోవటం. కాబట్టి ఎప్పుడైతే దావీదు సుబుద్ధి కలిగాడో, ఎప్పుడైతే మనం మంచిని చూస్తూ ఉంటుంటో అంత మంచిగా కనిపిస్తూ ఉంటుంటుంది. ఎప్పుడైతే మనం లోపాలు చూస్తామో అంత లోపమే కనిపిస్తూ ఉంటుంటుంది. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైనటువంటి ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైనటువంటి ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. ఏమంటాడండి? నేను సెలవిస్తున్నాను వర్షం మంచు పడదనంటే అది వేరు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైనటువంటి ఆ యెహోవా జీవము తోడు, నా మాటకి ఏమి తోడయ్యిందంటే యెహోవా జీవము తోడుంది కాబట్టి నా మాటలో జీవం ఉంది. హల్లెలూయా. నా మాటలో ఒక జీవితం ఉంది, నా మాటలో ఒక ఫలితం ఉంది, నా మాటలో ఒక ఫలం ఉంది. ఎందుకని? ఎవరు? నేను ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా జీవము తోడు, నేను ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆయన పక్షంగా వచ్చాను, ఆయన పంపితే వచ్చాను, ఆయన చెప్పమంటే చెప్తున్నాను, ఆయన బోధించమంటే బోధిస్తున్నాను, ఆయన ప్రకటించమంటే ప్రకటిస్తున్నాను. కాబట్టి ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచినను వర్షమైనను పడదని ప్రకటించాను. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది ఆ మాటకు అంత విలువ? ఆ మాటకు అంత జీవం ఎందుకు వచ్చింది? ఆ మాటకు అంత పవర్ ఎందుకు వచ్చిందంటే దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు దేవుడని యెహోవా జీవము తోడు, జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ జీవం ఎప్పుడైతే మన మాటలోకి వచ్చిందో, మన శరీరంలోకి వచ్చిందో, మనలోకి వచ్చిందో, మన మాట జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఆ మాట అన్నాడండి, ఆ మాటకి జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. నిజంగా పడలేదు మంచు కానీ వర్షం కానీ ఏదైనా కూడా. కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథంలో మాట ఉంటుంది. చాలా ఆ మాట చదివిన వెంటనే అందరూ అర్థం చేసుకుంటారు. సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును అని ఉన్నది. 32వ వచనం చూసినట్లయితే, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉన్నాడు. చూడండి, తప్పు చేసిన వాళ్ళకి ఏమో దేవుడు ఆశ్రయించుకుంటాడు, మంచిగా ఉన్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు కదండి. ఈ మాట చదివినట్టు మనకు ఎలా అనిపిస్తుందంటే, చూసావా, చెడ్డ చేసిన వాళ్ళని దేవుడు అసహించుకుంటాడు. నిజమే, చెడ్డ చేసిన వాళ్ళని దేవుడు అసహించుకోడు ప్రియులార. ఆ వ్యక్తులు ఉన్నటువంటి చెడును అసహించుకుంటాడు. పాపం చేసిన వాళ్ళని దేవుడు అసహించుకోడు, పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు. పాపని ప్రేమిస్తూనే ఉంటుంటాడు. తప్పిపోయినటువంటి కుమారుని దేవుడు తండ్రి ప్రేమిస్తూనే ఉంటుంటాడు. తన తప్పిదాన్ని మాత్రం
ఏం చేస్తాడంటే కుమారుని ప్రేమిస్తూ ఉంటుంటాడు, కానీ కుమారుడు చేసినటువంటి పనిని మాత్రం ద్వేషిస్తూ ఉంటాడు. అయ్యో నా కుమారుడు ఎందుకు ఇలా చేశాడని చెప్పి హృదయం నలుగుతూ ఉంటుంది. కానీ ఆ కుమారుడు అయితే దేవుడు తండ్రి స్వీకరిస్తాడు. తండ్రి మనసు ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరంతా కూడా. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు అంటే ఆ కుటిలత ఏదైతే ఉందో అది దేవుడు అసహించుకుంటున్నాడు, కానీ ఆ కుటిల వర్తనుడైనటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దాన్ని అసహించుకుంటాడు అన్నమాట దేవుడు. యథార్థవంతులుగా ఆయన తోడుగా ఉంటాడు అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం యథార్థత కలిగి ఉన్నామో పిల్లరా, అంటే ఒక క్లారిటీ చూపు కలిగి ఉన్నామో అప్పుడు మనం దేవుని చూడగలుగుతాం. మనకు చూపుకి ఒక క్లారిటీ లేదంటే అంతే కదండి, మబ్బు కాలు పెట్టుకున్నాం అనుకుంటే ఎదరు కనపడరు, ఎదురున్న వాళ్ళు ఎవరో కూడా. మనం ఒక కారులో వెళ్తున్నప్పుడు ఆ కారుకు ఉన్నటువంటి మిర్రర్ అంతా కూడా మబ్బుగాను మచ్చలుగా ఉన్నదనుకోండి, ఎదరు ఏమొస్తుందో కనపడదనమాట. అంటే కనపడలేదంటే ఎదర ఏమీ లేదని అర్థం, కనపడటం లేదంటే ఎదర మబ్బు అని అర్థం కాదు. కారుకున్నటువంటి అర్థంలో ప్రాబ్లం ఉంది. అలాగే యథార్థవర్తనుడు అంటే ఏంటంటే క్లారిటీగా చూడగలిగినటువంటి వాడు, మనోనేత్రం తెరవబడినటువంటి వాడు. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు తోడుగా ఉన్నాడు హల్లెలూయా అనేటువంటి విషయాన్ని గుర్తించగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను విడువను ఎడబాయను అన్నటువంటి దేవుడు తోడుగా ఉండటం ఏంటి? అసలు ఆయన విడిచిపెట్టాడంట. దీని మెల్ల చేతులు చాపుతానే ఉన్నాడంట, వెనకాల తిరుగుతూ ఉన్నాడు, చేతులు చాపుతూ ఉంటుంటాడు. అటువంటి దేవుడు మనం విడిచిపెట్టలేదు. నేను విడువను ఎడబాయను అన్నాడు. ఈరోజు వాగ్దానం మీరు చూడండి. హల్లెలూయా. మరి అటువంటి దేవుడు మనం విడిచిపెడతాడా? లేదు. పోనీ నిద్రపోతాడు కొంచెంసేపు, నేను రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తాను అంటాడు దేవుడు. కూని కూడా నిద్రపోడంట. మరి ఇంకెందుకు ఆయనకి పని ఏమన్నది చెప్పండి? నీ కోసము నా కోసం నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీవు నేను మనలో ఉన్నటువంటి బలహీనతను విడిచిపెట్టి బలమైనటువంటి దేవుని ఆరాధించాలని చెప్పేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దేవుని కార్యాలు ఎంత అద్భుతమైనటువంటివి చూశారు కదా. హల్లెలూయా. ఇక్కడ మనం మొదటి రాజులు 11:38 మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది, మనం చూసుకుందాం. మొదటి రాజులు 11వ అధ్యాయం 38వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీ విని నా మార్గం అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైనటువంటి దావీదు చేసినట్లు నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను కూడా స్థిరపరచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో అద్భుతమైనటువంటి మాట చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట మరి మొదటి రాజులు 11:38లో చెప్తున్నటువంటి మాట అది చూసినట్టయితే నా కట్టడలను ఆజ్ఞను గైకొని నేను నీకు తోడుగా ఉండి నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను అని ఎవరితో చెప్తున్నాడు దేవుడు? యెరోబోయాముతో చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఈ మాట గమనించారా ప్రియరా? నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీ విని, ఎప్పుడైతే దేవుని మాటను వింటామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుంటామో ఆయన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించచ్చు. దృష్టికి హల్లెలూయా. ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి దాన్ని మనం చేసినప్పుడు మన కను దృష్టి అనుకూలంగా ఉంటుంది. అంధకారంలోకి వెళ్ళిపోవం అనమాట. హల్లెలూయా. మన మనోనేత్రం తెరవబడుతుంది. అప్పుడు తోడుగా ఉన్నటువంటి దేవుని గుర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు గమనించారా ఎంత అద్భుతమైనటువంటి విషయాల్ని ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే, దయచేసి త్వరగా బైబిల్ చూడండి. ఈరోజు నేను ఈ యొక్క విషయాన్ని ముగించి నేను ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశపడుచున్నాను. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీ పైన అధికారము చేసేదను. నా జీవముతోడు అంటే అర్థం ఏంటంటారు ప్రియులరా? దేవుడు చెప్పినట్టు నా జీవంతోడు నా రౌద్రం కుమ్మరించుచు నేను ఇశ్రాయేలు పైన అధికారం చేసేదనని యెహోవా మరి తన భక్తుడైనటువంటి మరి యెహోషువ ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవము అంటే నా మాట నేను చెప్పేది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నా జీవంతోడు నా రౌద్రాన్ని
నేను తెలియజేస్తానని చెప్తా ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో మనం ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును ఉన్నాడంటారా? డౌటా? లేదు, దేవుడు ఖచ్చితంగా మనకి తోడుగా ఉన్నాడు. నన్ను నడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు. మనం మొట్టమొదట మూలవచనంగా చదువుకున్నటువంటి మాట, నేను నీకు తోడయిండు, నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడునని చెప్పి దేవుడు చెప్పాడు. ఎవరితోటి? యాకోబుతోటి. ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉంటాను, ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి. మరి దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు ప్రతి స్థలంలో కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండు, నేను నీకు తోడైందని చెప్పి మరి దేవుడు యెహోషువకు చెప్పాడు. హల్లెలూయా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ధైర్యంగా ఉండు, నేను తోడుగా ఉంటాను. నేను తోడుంటే నీకు ఎందుకు భయము, నేను తోడుంటే నీకు ఎందుకు అధైర్యం అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, నిబ్బరం కలిగి ఉండాలంటండి. ఎప్పుడు వస్తుంది నిబ్బరం? గుండె నిబ్బరం కోల్పోయానండి, గుండె అంతా కూడా అదోలాగా అయిపోయిందండి, అధైర్యం వచ్చి పడిపోయింది అని అంటుంటారు. ఎప్పుడంటే యెహోవా దేవుడు మనకు తోడుగా లేడనేటువంటి భయం వచ్చినప్పుడు మరి భయపడుతూ ఉంటుంటాం. మరి యెహోషువతో సెలవిస్తున్నటువంటి మాట దేవుడు ఈరోజు మీతో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఆర్థిక సమస్యలు వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఏదొచ్చినా కానీ నేను నీకు తోడైందని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి హగ్గై గారి ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి మీరంతా కూడా హగ్గై గ్రంథం తీసినట్లయితే ఒక మాట చూపించి నేను ముగిస్తాను. హగ్గై గ్రంథం, హల్లెలూయా, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. వావ్, వండర్ఫుల్ అండి. ఏంటంటండి? నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా చెప్తున్నాను? హగ్గై ద్వారా చెప్పేస్తున్నాడు దేవుడు. హలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, వింటున్నావరా? నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి దేవుడు 2000 సంవత్సరాల క్రితం సెలవిచ్చినటువంటి మాట, కొన్ని వేల సంవత్సరాల క్రితం సెలవిచ్చినటువంటి మాట. ఎందుకంటే నిన్న నేడు నిరతం మారడైన ఆయన మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, మాట తప్పేటువంటి దేవుడు కాదు. నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తూ ఉంటుంటే, నిజంగా దేవుడు ఉన్నాడు అని నమ్ముతానే ఉంటుంటాం. కానీ మరలా ఏం చేస్తూ ఉంటుంటే, ఈ ఆ తోడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతుంటుంటాం అనమాట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉన్నది చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేయుదురు. ఏంటంటే మోసమునకై. యెహోవా జీవముతోడు అని మాట పలికినను వారు ఏం చేస్తారంటే మోసమునకై ప్రమాణం చేయుదురు. ఏంటి ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. నిజంగా ఇంత హగ్గై గారు దేవుడు చెప్పి నేను తోడున్నాను, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. నేను నీకు తోడున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా మనం నమ్మాలంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ చేసామంటే, మనం ఈ యొక్క తోడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం మనం తీసుకున్నాం కదండి. అక్కడ ఆదికాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మనం తీసుకుని అక్కడ 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజున దేవుడు నేను విడువడానికి ప్రియులారా. ఈరోజున దేవుడు నేను మర్చిపోడంట, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడంట. దేవుడు నీకు తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడితో నువ్వు గుర్తించినట్లయితే జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు, అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. మరి ఒంటరితనం అనేటువంటిది అనుభవించరు, నిరుద్యోగం అనేటువంటి దాన్ని అనుభవిస్తున్నా కూడా దాని నుంచి ఓవర్కమ్ అవుతారనమాట. కాబట్టి ఎబ్బేజ్ గారు చేసినటువంటి ప్రార్థనలు, నీ సరిహద్దులు విశాలపరుస్తాను అంటే, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను,
నీ వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి నేను మరలా రప్పిస్తాను. అంటే దేవుడి దగ్గర నుంచి మనం వచ్చాం. పరదేశులమో ప్రియులారా పరలోకం ఉంది కాబట్టి ఆ దేశానికి మరలా తిరిగి తీసుకెళ్తాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితి బాగోలేదా? మీ 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 స్థితిగతులన్నీ, మీ పునాదులన్నీ కదిలించబడ్డాయా? మీ యొక్క మరి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయా? మీరున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా తలకిందులుగా ఉన్నదా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఎబ్బేజును గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాడు దేవుడు. ఎబ్బేజు ప్రార్థన గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాడు. ఎందుకని గుర్తు తెచ్చుకోవాలి బ్రదర్ అంటే, ఎబ్బేజు గారు ఏం చేశాడంటే, సరిహద్దులు విశాలపరిచిదేవా, నీ ఆశీర్వాదం ఎలా ఉండాలంటే మునుపు కంటే ఎక్కువగా ఉండాలి ఆశీర్వాదం. హల్లెలూయా. మునుపున్నట్టుగా కాదు, నేను మునుపున్నటువంటి ఆత్మీయ స్థితిలో కాదు, నేను నా సరిహద్దులు విశాలపరుసు, నా ఆత్మీయతను విశాలపరుసు, నీవు నాకు తోడుగా ఉన్నావని అందరూ తెలుసుకోవాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నా గోడలు విస్తరించబడుతూ ఉన్నాయి కాబట్టి నా పునాదులు కదిలించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, వారు శూరకార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. మరి నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని ప్రజలు గుర్తించాలి. నా సరిహద్దులు విశాలపరచు, నన్ను ఆశీర్వదించు. నా ఆశీర్వాదాన్ని చూసి నేను మరి ఫలించినట్టు విధానాన్ని చూసి జనులంతా కూడా చెప్పుకోవాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నీ గొప్పతనాన్ని వారు చూడాలి. నా సరిహద్దులు విశాలపరిచిదేవా అని చెప్పి ఎబ్బేజ్ గారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. నీది ఇప్పుడు సింగిల్ బెడ్రూమా? అయితే ఆ గోడలు దేవుడు పడగొడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది డబల్ త్రిబుల్గా చేయడానికి ఆ పునాదులన్నీ తీసివేస్తూ ఉన్నాడు. పాత పునాదులు, పాత బిల్డింగ్స్ అన్ని, పాత విశ్వాసాన్ని, పాత ఆ స్వభావాన్ని అంతా కూడా దేవుడు పడగొడతా ఉన్నాడు. ఆ పునాదులు తీసివేస్తూ ఉన్నాడు ఈ రోజున. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవన్నీ పడగొట్టేసేసి ఏం చేస్తాడు? విశాల పరిస్థితులు అంటాడు దేవుడు. విశాలతను దయచేస్తున్నాడు. ఇరుకులో దేవుడు విశాలత కలిగి చేస్తాడు. ఆ ఇరుకైనటువంటి ఆ 4 గోడల మధ్యలో ఉన్నామేమో, దేవుడు ఆ 4 సరిహద్దుల మధ్య ఉండిపోయామేమో, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆ ఎబ్బేజు గారు చేస్తున్నట్టు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నిశ్చయముగా నీ చిత్తమైతే అంటలేదండి ఇక్కడ, ప్రభా నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించ, నిశ్చయంగా ప్రభా ఇందులో ఏమీ రాజీ లేదు, ప్రభా ఇందులో ఏమీ డోకా లేదు, నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు మరి కీడు రాకుండా దాని నుంచి నన్ను కాపాడు, నన్ను తప్పించు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతం కదండి. ఇట్లా అడగల మనం, దేవా నన్ను ఖచ్చితంగా నువ్వు దీవించాలి. యాకోబు గారు కూడా, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను, నా సరిహద్దులు విశాలపరిస్తేనే కానీ. ప్రభా నా ఆత్మీయ స్థితి ఇక్కడే కాదు, నా ఆత్మీయ గోడలు నా విస్తరించబడాలి. నా ఆత్మీయ జీవితం నువ్వు తోడుకున్నావు కాబట్టి ఈ స్థితిలో ఉండిపోకూడదు, ఇక్కడ ఆగిపోకూడదు. నేను ఎప్పుడు ఇదే స్థితిలో నేను ఉండిపోకూడదు, విస్తరించబడాలి, అభివృద్ధి పరచబడాలి. హల్లెలూయా. నేను ఆశీర్వాద కొరకు ఎదురు చూడటం కాదు ప్రభా, నేనే అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలి. నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూసారా, నిశ్చయత ఉండాలి మన ప్రార్థనలో, ఖచ్చితత్వం ఉండాలన్నమాట. హల్లెలూయా. ప్రభా నిశ్చితమైతే ఇవి దేవా, నీకు ఇష్టమైతే ఇవి దేవా, ఎట్లా కదండి, ఎంత కాన్ఫిడెంట్గా అడిగారు చూసారా. మరి అటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికీ ఎబ్బేజు లాంటి ప్రార్థన చేయడానికి అటువంటి శక్తి సామర్థ్యం దేవుడు అనుగ్రహించి మీ సరిహద్దును దేవుడు విశాలపరచును గాక. ఆమేన్. యేసయ్యానికి వందనాలు. అంత అద్భుతమైన విషయాలు మాట్లాడు. నువ్వు నిజంగా మాకు తోడుగా మా సరిహద్దులు విశాలపరుస్తావు, మమ్మల్ని బలపరుస్తావు. యేసు నామమున ప్రభు అటువంటి విశాలత మాకు అందరికి దయచేసి మా సరిహద్దులను విస్తరింపజేసి భక్తిలోను, సంఘంలో, సమాజంలో, ఇంట బయట, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మా సరిహద్దులు విశాలపరిచి బలపరచమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.